ఇక అంతకు ముందు విజయవాడలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. బాపు మ్యూజియం నుంచి మొగల్రాజ్పురం గుహల వరకు పర్యాటక శాఖ, ఇంటాక్ ఇతర సంస్థల ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల వాక్ చేశారు. హెరిటేజ్ వాక్ ను కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. వేలాదిగా ప్రజలు వాక్ లో పాల్గొన్నారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేశారు. వింటార మన ఊరి దుర్గమ వెలసిన అనగనగనగా మేరుగిరిందుని వంశంలో హిమవన్నగు నీ వంశంలో జనించాడు గిరిరాజు అతడు సహ్యాద్రులకే రారాజు. త్రికొండపైన కోలాచల సౌధంలో త్రయంబకుని ప్రసాదమై కొండరాజు కలల పంటై దేశానికి అన్నపూర్ణగా మన ఊరిని కన్న వెన్నగా మహాపుణ్యక్షేత్రం వేదభద్రకటకం, మహాపుణ్యక్షేత్రం వేదభద్రకటకం నల్లబండ కరగనే కరగదు. ఇంత చక్కగా వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్ లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టేట్స్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్ కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ, కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఈ కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాస కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సక్రియంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్ ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగా మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలా మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పురోగతి జరుగుతుందని నేను భావిస్తున్నాను.